ఈ చాగల్నాడు ఎత్తిపోతల పథకం అనేది ఈ యొక్క రైతులకి మెట్ట ప్రాంతంలో నీరు అందించి మంచి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడే ఈ చాగల్నాడు ఎత్తిపోతల పథకం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ యొక్క పైప్ లైన్లన్నీ పాడైపోయినాయి, మోటార్లన్నీ కూడా పాడైపోయినాయి. అక్కడ అసలు ఏ విధంగానే కూడా అక్కడ పనిచేసి ఆ యొక్క నీరుని విడుదల చేయడానికి కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది. అధికారులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంట్రాక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతుల పంటలకు ఇబ్బంది రాకూడదని ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండల దృష్ట్యా కూడా ఈ ఆకుమళ్ళు ఎండిపోతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు అధికారులని అటు కాంట్రాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సంవత్సరానికి నీరుని రేపు 23వ తేదీ ఉదయం 10-11 గంటల మధ్యలో రిలీజ్ చేసి రైతులకి అందరికీ కూడా చక్కగా సాగునీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిజానికి ఇక్కడ పంపులన్నీ కూడా చాలా రిపేర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో ఈ పంపులన్నీ కూడా రిపేర్లు చేసి పైప్ లైన్ లీకేజీలను కూడా పూర్తి స్థాయిలో రీప్లేస్మెంట్ చేసి రెనోవేట్ చేసి ప్రజలకి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో నీరుని అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత సంవత్సరం జూలై 29న రిలీజ్ చేసాం. ఈ సంవత్సరం దానికంటే ముందు వారం రోజుల ముందుగా కూడా రైతులకి నీళ్లు రిలీజ్ చేసి ఈ యొక్క రైతుల పంటలు చక్కగా పండించుకునే విధంగా చాగల్నాడు ఎత్తిపోతల పథకం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంవత్సరం డెవలప్మెంట్లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో పూడికలన్నీ కూడా తీయడం కూడా జరిగింది. గత సంవత్సరం పూడికలు తీయక పంపులు వదిలినప్పుడు కూడా సక్రమంగా నీరు సరఫరా జరగడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. కానీ ఈ సంవత్సరం పూడికల మీద దృష్టి పెట్టాం. పూడికలన్నీ పూర్తిగా తీయగలిగాము. నెక్స్ట్ ఇయర్ పంపులు కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేసేసి అవసరమైతే రీప్లేస్ చేసి అలాగే పైప్ లైన్లు కూడా రీప్లేస్ చేసి చక్కగా ఈ రైతులకి ఏ ఇబ్బంది లేకుండా చివరి ఎకరానికి కూడా నీళ్లు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.